సింగరేణి వ్యవహారంపై సీరియస్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నైనీ బ్లాక్లో అనేక అవకతవకలకు ప్రభుత్వం సింగరేణి కలిసి ప్లాన్ చేసిందన్నారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ తప్పనిసరితో ఎవరికి టెండర్లు ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి చేతుల్లో ఉంటుంది అన్నారు. సర్టిఫికేట్ తీసుకోవాలనే నిబంధనలు పెట్టడం తప్పని కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. సింగరేణిపై వచ్చిన ఎలిగేషన్స్లో బొగ్గు గనుల శాఖ మంత్రిగా తన పాత్ర ఏమీ ఉండదు అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. సింగరేణి నైని టెండర్ల పైన అనేక అనుమానాలు వచ్చాయి. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేశారు. కమిటీ ఎలాంటి నివేదిక ఇచ్చింది? ప్రస్తుతం మనతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. సరే ఏంటి సార్, నైని బ్లాక్ మీద అనేక అనుమానాలు, అనేక ఎలిగేషన్స్, అందులో అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగాయి అనేది అనేక వచ్చాయి. మీరు కూడా కమిటీ వేశారు. కమిటీ ఎలాంటి నివేదిక ఇచ్చిందన్నది ప్రధానంగా చర్చ జరుగుతుంది సార్. ఏం చెప్తారు? కమిటీ నివేదిక ఇంకా పూర్తిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. తాత్కాలికంగా అధికారులు నేను ఫోన్లో మాట్లాడినటువంటి వివరాల ప్రకారము నైని కోల్ బ్లాక్లో అనేక రకాలుగా అవకతవకలకు మరి ప్రభుత్వం ప్లాన్ చేసింది, సింగరేణి ప్లాన్ చేసింది. ఏదైతే సైట్ విజిట్ అందో దాన్ని కంపల్సరీ చేయడంతో అది ఎవరికి టెండర్స్ ఇవ్వాలనేటువంటి అధికారము సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వ అధికారుల చేతిలో ఉంటుంది. ఆ రకంగా సైట్ విజిట్ కంపల్సరీ అయినటువంటి సర్టిఫికెట్ సింగరేణి మేనేజ్మెంట్ వారు తీసుకోవాలని నిబంధన పెట్టడం చాలా తప్పు అని చెప్పి నివేదిక ఇచ్చింది. సార్, మీరు అంటే సైట్ విజిట్ కీలకం అంటున్నారు, సర్టిఫికేట్ ఇవ్వడము అడగడం సరైనదిగా అంటున్నారు. ఏంటి సార్ ఈ సైట్ విజిట్ ఏంటి, ఈ సర్టిఫికేట్ అడగడం ఏంటి, అసలు మొత్తం ఓరో దీనికి సంబంధించి? ఎవరైనా ఒక టెండర్లో పాల్గొనాలంటే అనేక యాక్టివిటీలో కూడా ఒకసారి టెండర్ వేసే వ్యక్తి ఏదో పేపర్ మీద పలానా దగ్గర కోల్ బ్లాక్ ఉంది, లేకపోతే పలానా దగ్గర రోడ్డు వేయాల్సిన పని ఉంది, పలానా దగ్గర రైల్వేకి సంబంధించినటువంటి అండర్గ్రౌండ్ టన్నల్ వేస్తున్నాము అన్నప్పుడు స్వయంగా కాంట్రాక్టరు వాళ్ళ ఇంజనీర్స్ పోయి చూసి వాళ్ళు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు అర్థం చేసుకొని టెండర్లో పార్టిసిపేట్ చేయాలనేది సైట్ విజిట్కి సంబంధించినటువంటి అంశం. ఆ రకంగా సైట్ విజిట్ చేసిన తర్వాత మేము చూశాము, ఈ సైట్ విజిట్ చేశాము, అక్కడ పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత మేము టెండర్ వేస్తున్నాం అనేటువంటిది సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఏం చేశారంటే సెల్ఫ్ డిక్లరేషన్కు బదులు సింగరేణి సర్టిఫికేట్ వాళ్ళకి నచ్చిన సంస్థలకు సర్టిఫికేట్ ఇచ్చేటువంటి అవకాశము ఇందులో పొందుపరుచుకున్నారు. ఇది ఈరోజు మా యొక్క కమిటీ వ్యతిరేకించింది. మా యొక్క కమిటీ ఆ రకంగా వాళ్ళ అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకోకుండా సెల్ఫ్ డిక్లరేషన్ చేయొచ్చు అనేటువంటి విషయం ఈరోజు పొందుపరుస్తుంది. ఎందుకంటే తర్వాత ఈ కంపెనీలన్నీ కూడా పనులు ప్రారంభించకుండా, సకాలంలో చేయాల్సినటువంటి టార్గెట్కు రీచ్ కాకుండా మరి పనులు ఆగిపోయినట్లయితే ఆ రోజు ఆ యొక్క దేశానికి సంబంధించి అనేక రకాల ప్రాజెక్టులు వెనుకబడిపోతాయి. మనం ఈరోజు కాస్ట్ పెరిగిపోతుంది, పనులు సకాలంలో పూర్తి కావు, డెవలప్మెంటల్ యాక్టివిటీ దెబ్బతింటుంది. కాబట్టి తర్వాత వీళ్ళు కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకొని సంవత్సరాల కొద్దిగా నడుపుకుంటారు. అక్కడ ప్రాబ్లం ఉన్నదని, గుట్టు ఉందనో, చెరువు ఉందనో, పవర్ లేదనో, కనెక్టివిటీ లేదనో, రోడ్ లేదనో ఆపుతారు. కాబట్టి మీరు అన్నీ చూసి చేయాలనేది. ఎందుకంటే సైట్ విజిట్ డిక్లరేషన్ ఉన్నట్లయితే ఫ్యూచర్లో కోర్టులో ఏమైనా వాళ్ళు కోర్టు వేసిన కంపెనీలు కోర్టులోకి వెళ్ళినా కూడా మనం వాటిని అధిగమించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని సైట్ విజిట్ అని మీద కూడా ప్రధానంగా చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. కేంద్ర మంత్రికి తెలియకుండా ఈ వ్యవహారం అంతా జరిగిందా, ఈ టెండర్లో అంశాలన్నీ కూడా ఇవాళ మీకు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే ఇవన్నీ జరిగాయి, అందుకే రద్దు చేయాల్సి వచ్చింది తెర మీదకి వచ్చిన తర్వాత, అవకతవకలు తెర మీదకి వచ్చిన తర్వాత అన్నది కూడా ప్రధాన చర్చ జరుగుతుంది. మీ పాత్ర ఏంటి ఇందులో? ఎవరైనా అవగాహన లేని వాళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థం లేని. ఎందుకో సింగరేణి గత 40 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఎందులో లేదు. ఒక కేంద్ర మంత్రిగా నేను ఒక క్లర్క్ను కూడా ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉండదు నాకు అక్కడ. అయినప్పుడు దీంట్లో టెండర్లు ఈరోజు ఏ కంపెనీ ఏ టెండర్లు వేస్తుంది, ఏ రకమైన నియమాలు పెట్టుకుంటుందో కేంద్ర మంత్రి దగ్గరికి రాదు ఎక్కడ కూడా. మా ఇదైతే 49% మాకు ఇక్కడ అధికారం లేదు. కానీ మాకు అధికారంలో ఉన్నటువంటి 100% కేంద్ర ప్రభుత్వ ఆధీన కంపెనీలు కూడా టెండర్స్ ఏం పెట్టుకుంటారో బోర్డు నిర్ణయిస్తుంది. సైట్ విజిట్ చాలా కీలకం సింగరేణిలో, కానీ సర్టిఫికేట్ అడగడం చాలా తప్పిదము. దానివల్ల అనేక టెండర్లకు సంబంధించి కంపెనీలన్నీ కూడా దూరం అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ సర్టిఫికేట్ వల్ల వారి సొంత ప్రయోజనాల కోసం ఈ టెండర్లు ఇచ్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది అనేది కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ నివేదిక ఇచ్చింది. ఇది సరైనది కాదు. పాలన పారదర్శకంగా ఉండాలి. 40,000 మంది కార్మికులు సింగరేణిలో ఉన్నారు.
పారదర్శకంగా ముందుకు వెళ్తే కనుక ఈ అప్పుల నుంచి బయటికి పడే అవకాశం ఉంది అన్నది ప్రధానంగా కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఈ సైట్ విజిట్ అనేది కీలకమే, కానీ సర్టిఫికేట్ అడగడం చాలా తప్పు పద్ధతి. ఆ సైట్ విజిట్తో పాటు సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల అనేక అనుమానాలకు ఇవాళ రాష్ట్రంలో తెరలేపాయి. అనేక అనుమానాల వల్ల ఇవాళ టెండర్లు రద్దయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అన్నది కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి. వీడియో జర్నలిస్ట్ వినోద్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.